నమస్తే రైతు మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. ఈరోజు ఎండపల్లి గ్రామంలో కిసాన్ అంగడి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో మనము పంచగవ్యాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంచగవ్య అనేది అన్ని రకాల పంటలకి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పూత దశలో, పండ్ల దశలో ఈ పంచగవ్య అనేది పిచికారి చేసుకున్నట్లయితే పండు సైజు కానీ పూత కానీ బాగా వస్తుంది. అది మాత్రమే కాకుండా తెగుళ్ళు బాగా అరికడుతుంది. దీనికి మనకు కావాల్సింది ముఖ్యంగా మొదటి రోజులో భాగంగా పంచగవ్యలో 5 కేజీల దేశీయ ఆవు పేడను తీసుకున్నాము, తాజా ఆవు పేడను. అలాగే అర కేజీ దేశీయ ఆవు నెయ్యిని మనము దీనిలో 5 రోజుల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 రోజుల తర్వాత మనం తర్వాత ప్రక్రియకు కావాల్సినటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రము, బెల్లము, అలాగే అరటిపళ్ళు, బూడిద గుమ్మడికాయ, కొబ్బరి నీళ్ళు, తాటికల్లు, ఇవన్నీ రకాలన్నీ కలిపి మనము దాదాపుగా 21 రోజుకి మనకి పూర్తిగా పంచగవ్య తయారవుతుంది. తయారైనటువంటి పంచగవ్యను 100 లీటర్ల నీటికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయవలను. ఈరోజు మనము మొదటి రోజులో భాగంగా దేశీయ ఆవు నెయ్యిని కలుపుకొని పేడంతా కూడా మనము ఆవు నీటి వాసన వచ్చే విధంగా మనము తయారు చేసుకుందాం. తిరిగి మనం 5 రోజుల తర్వాత కలుపుదాం. పంచగవ్యకి కావాల్సినటువంటిది 5 కేజీల దేశీయ ఆవు పేడ, అర కేజీ దేశీయ ఆవు నెయ్యి, 3 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, 2 లీటర్ల దేశీయ ఆవు పెరుగు, 2 లీటర్ల దేశీయ ఆవు పాలు, 3 లీటర్ల తాటికల్లు, 3 లీటర్ల కొబ్బరి నీళ్లు, కేజీ చెరుకు రసము, అరటిపళ్ళు, బూడిద గుమ్మడికాయ. ఇవి మన పంచగవ్య తయారీకి కావాల్సినటువంటి. ముందుగా వీటన్నిటిని కూడా మనము ఒక మట్టి కుండలో బాగా కలిపినటువంటి నేతితో కలిపినటువంటి పేడను మట్టి కుండను తీసుకుంటాం. దీన్ని మనము గత 5 రోజుల క్రితము నెయ్యి అలాగే పేడను 5 రోజుల క్రితం మనం బాగా కలుపుకొని ఉన్నాము. ఈ పంచగవ్య ఏంటంటే తెగుళ్ళు తట్టుకోవడానికి అలాగే పూత పిండికి బాగా పనిచేస్తుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంచగవ్య అనేటువంటిది ఒక ఆవు ద్వారాగా వచ్చినటువంటి 5 రకాలు పేడ, మూత్రము, పెరుగు, పాలు, నెయ్యి, ఇవన్నీ కూడా అందుకే నీటికి పంచగవ్య అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది గవ్యం. దీనిలో భాగంగా మనము 3 లీటర్ల దేశీయ ఆవుమూత్రాన్ని బాగా కలుపుకున్నటువంటి పేడలో, నేతితో కలుపుకున్న పేడలో మనము 3 లీటర్ల దేశీయ ఆవుమూత్రం వేసుకోవాలి. దీన్ని మనము పేడను, మూత్రము, నెయ్యి మొత్తం బాగా కర్ర సమూహంతో కలిపి పెట్టాలి. అనంతరం దేశీయ ఆవు నెయ్యి, దేశీయ ఆవు పాలు, మూపు నుండి పాలని మనం తీసుకొని 2 లీటర్ల ఆవు పాలని పోసుకోవాలి. పెరుగు మొత్తం ఉంది, కొంచెం అయింది ఎవరేసిన పెరుగు మొత్తం అసలు. అలాగే ముందుగానే ఆవు పెరుగుని తోడు పెట్టుకొని ఆ పెరుగుని కూడా 2 కేజీల పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ కర్ర సమూహంతో తిప్పుకోవాలి. పక్కన పెట్టే అలాగే కొబ్బరి నీళ్లు 3 లీటర్ల కొబ్బరి నీళ్లు వేసుకోవాలి. పోసండి. బెల్లం నీళ్ళు, అలాగే బెల్లపు నీరు, వీటిని మనము 1 లీటరు సుమారు లేదా కేజీ వరకు మనం వేసుకోవాలి. ఓకే. అలాగే తాటికల్లు 3 లీటర్ల తాటికల్లు మనము వేసుకోవాలి. చాలండి. బూడిద గుమ్మడికాయ గుజ్జు లేదా మనము చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని చేసుకోవాలి. చాలండి.
చాలు చాలు. తర్వాత కొంచెం. అలాగే బాగా మాగినటువంటి అరటిపళ్ళు ఒక 12, సుమారు ఒక 12 నుంచి 24 అరటిపళ్ళు పిసుక్కుంటూ వేసేయాలి లాస్ట్లో. ఫ్యూజ్లో పెట్టు. అలాగే అరటిపళ్ళు కూడా మనము మొత్తం బాగా మాగిని కూడా వేసుకున్నాము. ఈ విధంగా ఈ పదార్థాలన్నీ కలిపినటువంటి అన్ని కూడా ఒక 15 రోజుల పాటు ఉదయము సాయంత్రము కర్ర సమూహంతో సవ్య దిశలో మనం తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పినప్పుడు పంచగవ్య 15 రోజుల తర్వాత పూర్తిగా పంచగవ్య అనేది తయారవుతుంది. ఈ తయారైనటువంటి పంచగవ్యను పంట క్షేత్రంలో సాయంత్రం పూట 100 లీటర్ల నీటికి 3 నుంచి 5 లీటర్ల వరకు పంచగవ్యాన్ని కలుపుకొని పిచికారి చేసినట్లయితే పండ్ల చెట్లకి అలాగే పూత పిందె బాగా రావడమే కాకుండా తెగుళ్ళు నివారణ కూడా బాగా అరికడుతుంది. రైతు సోదరులందరూ కూడాను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఉత్పత్తులు వాడి పంట ఆరోగ్యకరమే కాకుండా మనం కూడా మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తీసుకోవచ్చు. మరెందుకు ఆలస్యము, ఈ రోజే మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. ధన్యవాదములు.